మా పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళివ్వండి మహాప్రభు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ రైతు సెల్ఫీ వీడియో తీశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం ఖానాపూర్ ఎర్రగుండం గ్రామాల మధ్య ఉన్న వరద కాలువ దుస్థితిని తెలుపుతూ వీడియో తీశాడు ఆ రైతన్న. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముని అడిగి తెలుసుకుందాం. రాము, చెప్పండి. సరిపడా నీళ్లున్నప్పటికీ కూడా రైతన్నల వరకు చేరడం లేదని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో తీసి సెల్ఫీ తీసి వైరల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శుభం, ప్రభుత్వ నిర్లక్ష్యము, అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు శాపంగా మారింది. నాగార్జున సాగర్ లో పుష్కలంగా నీళ్లున్నప్పుడు కూడా లక్షల క్యూసెక్ల నీరు ఎగువ నుంచి వస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద, నాగార్జున సాగర్ అంతర్భాగంగా ఉన్నటువంటి ఎత్తిపోతల కింద రైతులకు నీరు అందక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. రైతులు నీళ్ళు అందక ఇబ్బందులు పడుతున్నటువంటి సజీవ సాక్ష్యమే ఈ వీడియో కూడా. స్వయాన రైతే ఆ కాలువలో ఏంటో తిరుగుతూ ఆ కాలువల దుస్థితిని వివరిస్తూ సెల్ఫీ వీడియో తీస్తూ అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా పలకరిస్తూ అక్కడ కాలువల దుస్థితి, అక్కడ ఎండిపోయినటువంటి కాలువలు, కంప చెట్లతో నిండినటువంటి కాలువలు, కూడిపోయినటువంటి కాలువలు, నీళ్లు లేక రైతులు ఎండిపోతున్నటువంటి పొలాలను చూపిస్తూ ఆ వీడియో తీశాడు ఆ రైతు కూడా. రైతు ఆక్రందన అనేది స్పష్టంగా మనకు కనపడతా ఉంది. నాగార్జున సాగర్ అంతర్భాగంగా లో లెవెల్ కెనాల్ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పూర్తి చేసింది. 50,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయ్యేలాగా ప్లాన్ చేశారు. దాదాపు 83 కిలోమీటర్ల మేర ఈ కాలువ అంతా కూడా ప్రవహిస్తుంది. 32 మండలాల మీదుగా ప్రవహిస్తూ వాటి కింద ఉన్నటువంటి మేజర్లకి, తూములకు, డిస్ట్రిబ్యూటర్ల కింద నీరు అందిస్తూ 50,000 ఎకరాల ఆయకట్టు అంతా కూడా నీరు అందించాల్సి ఉంది. కానీ అధికారులు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయకపోవడం, ఎక్కడెక్కడ శిథిలమైనటువంటి మేజర్లు, డిస్ట్రిబ్యూటర్ని బాగు చేయకపోవడంతో, ఆ కంప చెట్లను కూడా క్లియర్ చేయకపోవడంతో ఎక్కడ నీరు అక్కడే ఉంది. దీంతో రైతుల పొలాలు ఎండిపోతా ఉన్నాయి. ఈ వరద కాలువను నమ్ముకొని దాదాపు 40,000 ఎకరాల ఆయకట్టు వాళ్ళు నాట్లని కూడా వేసుకున్నారు. కానీ నీటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నీళ్లు మాత్రం రావట్లేదు. అధికారులు 600 క్యూసెక్ల నీరు విడుదల చేస్తామని చెప్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో 20 కిలోమీటర్ల వరకు కూడా నీరు ఇప్పటి వరకు కూడా చేరుకోలేదు. 83 కిలోమీటర్లు ప్రవహించాల్సిన కాలువ 20 కిలోమీటర్ల వరకే నీళ్లు వచ్చాగాయి. అవి కూడా తక్కువ నీరు వస్తుందని రైతులు ఆవేదన చేస్తా ఉన్నారు. నాగార్జున సాగర్ కి లక్షల క్యూసెక్ల నీరు వస్తా ఉంది. రోజు 10 టీఎంసీల నీరు చొప్పున సముద్రంలోకి వెళ్ళిపోయి పంపిస్తా ఉన్నారు కృష్ణా బ్యారేజ్ మీదుగా. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో చెరువులు నింపాలన్న ధ్యాస లేదు, డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలన్న ధ్యాస లేదు, ఎత్తిపోతలకు పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వాలన్నటువంటి ఒక పర్యవేక్షణ కూడా ప్రభుత్వానికి లేదని కూడా అధికారులు మండిపడుతున్నారు. ఈ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. ఆయనకు కూడా కనీసం అవగాహన లేదు. ఏ లిఫ్ట్ కింద ఎంత ఎకరాల పారుగంత ఉంది, ఏ లిఫ్ట్ కింద ఎన్ని ఎకరాలు స్థిరీకరణ అవుతుంది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎలాంటి అవగాహన లేదని కూడా రైతులు మండిపడుతున్నారు. ఇక జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే విదేశాల్లో పర్యటన చేస్తా ఉన్నారు. రైతుల బాధ తెలియదు. నిన్ననే మనం చూసాం, నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏఎంఆర్పి ఎత్తిపోతల పథకం కింద కూడా నీరు అందించాలని కూడా రైతులు కలెక్టర్ వినతిపత్రం ఇచ్చారు, ధర్నా చేశారు. ఎవరు కూడా పట్టించుకునే ఆదురు లేరు. కేవలం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మాత్రమే నీటి విడుదల చేశారు. కానీ దాని కింద ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలకు కానీ, మేజర్లకు కానీ, చిన్న వరద కాలువలకు కానీ, కుంటలకు కానీ, చెరువులకు కానీ నీటిని విడుదల చేయలేదు ప్రభుత్వం. దీనిపైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ వీడియో అయితే వైరల్ అవుతోంది. ఇప్పటికైనా అధికారులు చలనం రావాలి. అధికారులు మొద్దునిద్ర వీడి ఆ కాలువలన్నింటినీ కూడా బాగు చేసి టైలెండ్ వరకు నీరు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శోభ, మనం వీడియోలో వాయిస్ విన్నాం రాము. ఇప్పటి వరకు అంటే సంబంధిత అధికారులు ఎవరు స్పందించడం లేదని చెప్పేసి అటు పక్కన కూడా వచ్చి చూసిన దాఖలాలు లేవని కూడా చెప్తున్నాడు ఆ రైతు. మరి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పటి వరకు వినతి పత్రాలు అయితే ఇచ్చాము, ఇవాళ మటుకు అందరం కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ధర్నాలుగా చేస్తామని చెప్పేసి కూడా అంటున్నాడు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అన్ని గ్రామాల ప్రజలు కూడా కలెక్టరేట్ కు వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వాలని అయితే ఇవాళ పిలుపునిచ్చారు. ధర్నా కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చారు. ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులను సంప్రదిస్తే ఇది మైనర్ ఇరిగేషన్ చెప్తా ఉన్నారు. మైనర్ ఇరిగేషన్ అధికారులను సంప్రదిస్తే ఇది మా పరిధిలో లేదు, ఎన్ఎస్పీ అధికారులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా జిల్లా మంత్రులు కానీ, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కానీ ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ చేయాలి. క్షేత్రస్థాయిలో రైతులు ఎలాంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతులు నీరందక పంట పొలాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయి అనేది ప్రజాప్రతినిధులు ముందుగా తెలుసుకొని ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులపైన ఒత్తిడి తేవాలని కూడా రైతులు చెప్తా ఉన్నారు. కొద్దిమంది రైతులు వెళ్లి కలెక్టర్ని కలిస్తే సరే అంటారు. ఆ తర్వాత పరిస్థితి మళ్ళీ యథావిధిగా ఉంటుందని కూడా రైతులు వాపోతున్నారు. నిన్ననే ఏఎంఆర్పి కింద నీటి విడుదల చేయాలని రైతులు కలిశారు. కానీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి చలనం లేదు. శోభ, రైట్ రాము, థ్యాంక్ యూ.